ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. ఫస్ట్ ఏం కావాలి? చైర్లో కూర్చొని చేయగలుగుతారా లేదా కింద పర్వాలేదా? కింద పర్వాలేదా? ఓకే. ప్రాణాయామాలు చేద్దాం మనం. ఓకే. వేరే ఫోన్ పెట్టేసుకుంటాను, మీకు మిమ్మల్ని చూడడానికి యాక్సెస్ ఉంది. లేకపోతే నువ్వు చెప్పక్క, అది నేను కరెక్ట్ గా పెడుతున్నానో లేదో జస్ట్ చూడు చాలు దీంట్లోనే. అంటే ఇక్కడి నుంచే చూడమంటావా? అంటే నేను కరెక్ట్ గా చేస్తున్నా. ఇన్ని ఫోన్లు మీకు అనుకుంటే జస్ట్ నేను చెప్తాను. నాకు రానివి ఏమన్నా ఉంటే అప్పుడు చూపించండి. అప్పుడు ఇది సరిపోతుంది. ఎదురుగానే కూర్చుంటే నేను సరిపోతుంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కొంచెం వార్మప్ చేసేసాక ఆ తర్వాత మిగతా అంటే స్క్రీన్ రికార్డ్ చేద్దామని ఆలోచిస్తున్నా. ఆల్రెడీ చేస్తున్నాను. సో ఈ ఫోన్ లో కూడా ఉంచుకుంటే అప్పుడు నిన్ను ఇటు నుంచి చూడొచ్చు అవసరం. ఓకే. ముందుగా కాయకల్ప ఐడియా ఉంది కదా? అశ్విని ముద్రే కదా. యానస్ పార్ట్ దాన్ని బిగిస్తూ స్లోగా వదిలి చేస్తూ ఉండాలి. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. అంతే. సర్పెంట్ బ్రీతింగ్ చేద్దాం. బాస్ పట్లు వేసుకుని కూర్చొని స్పైనల్ కార్డ్ ని స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇలా 2 చేతులు వీలైనంతగా తొడల దగ్గర బ్యాక్ ఇట్లా మనకి కాళ్ళ మీదే వెనకాలకు పెట్టేసుకుంటే భుజాలు ఎక్స్పాండ్ అవుతాయి. మనము ఇలా ముందుకు ఫార్వర్డ్ అవుతూ ఈ విధంగా అంతే. లెఫ్ట్ టు రైట్. రైట్ టు లెఫ్ట్. మిర్రర్ ఇమేజ్ వస్తుంది కదా ఫోన్లో. నాది లెఫ్ట్ రైట్ లాగా వస్తుంది కదా. ఎలా ఇది ఎక్కడ మార్చాలో అర్థం కాలేదు. చాలా సార్లు ట్రై చేశాను. లేదు లేదు, అసలు ఎప్పుడు అంతే మిర్రర్ ఇమేజే ఉంటుంది. లేదబ్బా, మామూలుగా
మిర్రర్ ఇమేజ్ లేకుండా వచ్చేది ఆన్లైన్ క్లాస్. ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ చేస్తుంటే లెఫ్ట్ రైట్ లాగా రైట్ లెఫ్ట్ లాగా చేస్తుంది మొత్తం. ఇంతకుముందు అలా వచ్చేది కాదు. నేను చాలా రికార్డ్స్ చేశాను కదా వీడియోలు, ఇవన్నీ యూట్యూబ్లోకి అప్లోడ్ చేశాను. చూడు, అబ్జర్వ్ చేస్తే దీంట్లో గూగుల్ మీట్లోదే మిర్రర్ ఇమేజ్ వస్తుంది, మిగతాదంతా నార్మల్ ఉంది. అవునా? సెట్టింగ్ నేను అంత అబ్జర్వ్ చేస్తా ఉన్నా, నాకు దొరకలా ఎక్కడ ఉందో మిర్రర్ ఇమేజ్ రివర్స్ అయ్యేటట్టు అనుకుంటున్నా, ఎందుకంటే అంత ముందు ఒకసారి చూసాను. అదే మీరు వచ్చిన కాడి నుంచి గూగుల్ మీటేగా, అంతకుముందు వేరే కదా. నేను టీచ్మెంట్ మీకు అసలు స్టేట్స్ వాళ్ళకి సపోర్ట్ చేయను. టీచ్మెంట్ అని ఇంకో దాంట్లో చెప్పేదాన్ని కదా, అక్కడ లేదు. రేపు ఇండియా వచ్చినప్పుడు నేను ఒక ఇండియా ఫోన్ నంబర్ తీసుకొని వస్తాను, సో దట్ అప్పుడు టీచ్మెంట్ కి మారుతా. టీచ్మెంట్ ఇప్పుడు లేదుగా, తీసేసి. నేను అంటే అది వాడు కూడా పే చేశాను. పర్ మంత్ 2000 చేశారు. అంత 2000 అంత వేస్ట్ కదా మనం ఆన్లైన్. గూగుల్ మీట్ అయితే ఫ్రీగా ఉంది కదా, అందుకని ఇంకా అది ఆపేసాను. ఓకే, ఇప్పుడు పర్వతాసనం చేద్దాము. 2 చేతులు, మోచేయి ఎడమ చెయ్యి ఒకటి ఉంటది అక్క, చాట్ జీపీటీ అని ఒకటి ఉంటది. దాంట్లో నీకు ఏ డౌట్ ఉన్నా గానీ ఇంగ్లీష్ లో కొట్టారనుకో మొత్తం చూపించిద్ది అనమాట, ఏంటి అనేది మొత్తం చెప్పిద్ది. అసలు గూగుల్ కంటే ఫాస్ట్ గా ఎగ్జాక్ట్ గా ఎక్కడ చూడాలో చెప్పిద్ది అనమాట. ఈసారి చూస్తాను. అదొకటి నేను తెలియలేదు నాకు, ఆడియోలు ఎక్కడ ఉంది. రికార్డ్ అని దగ్గరే కొంచెం స్వైప్ చేస్తే మైక్ ఆఫ్ లో ఉంది నాది. నాడు 4 రోజుల నుంచి అనవసరంగా కష్టపడుతున్నా, స్క్రీన్ రికార్డ్ చేస్తుంటే వాయిస్ రావట్లేదు. నిన్న రాత్రి లక్కీగా ఎందుకో ఇట్లా స్వైప్ డౌట్ వచ్చి ఇట్లా స్వైప్ చేస్తే మైక్ ఆన్ లో లేదు, అట్లా ఉంది. నేనేంటి ఆ మైక్రోఫోన్ ఎక్కడ ఆన్ చేయాలని ఫోన్ లో ఎతికాను, అన్ని చోట్ల ఎతికా, అన్ని చోట్ల పర్మిషన్ ఇచ్చాను, అయినా కూడా రాలేదు. అట్లా ఉంటుంది పరిస్థితి ఒక్కోసారి, మన కళ్ళ ముందే ఉంటది కానీ కనపడదు. అవునవును. అందుకే ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డ్ చేస్తే ఆడియో వస్తుందో లేదో చూద్దామని ఆన్ చేశాను. రోజు రావట్లేదు, ఇంకా మ్యూజిక్ కోడ్ పెడుతున్నా బ్యాక్గ్రౌండ్, ఏదో ఒకట్లే యాక్షన్ అయినా జరుగుతుంది కదా. అంటే ఐటమ్స్ ఏమేమి నేర్పామనేది కవర్ అయింది, ఏం కవర్ అయింది అనేది ఒక ఐడియా ఉంటే బెటర్ తెలుస్తాను. పర్వతాసనం చేద్దాం. మోచేయి పెట్టగలిగితే పెట్టండి, లేకపోతే అరిచేయి వరకు పెట్టేసుకోండి. ఇట్లా అరిచేయి వరకు పెట్టేస్తే సరిపోతుంది. ఇట్లా అంటే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చేసుకోండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ right, left, right. Slowly relax, slowly. నెమ్మదిగా 2 చేతులు ఈ విధంగా పట్టుకొని స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతులు 2 ఈ విధంగా పట్టుకొని మోచేతుల దగ్గర పట్టుకోవాలి. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 చేతులు ఈ విధంగా పెట్టండి. ఇలా ఒక అరచేయేమో లోపల పెట్టుకుంది, ఇంకోటి ఇట్లా ఉంది, ఇంటర్లాక్. స్ట్రెచ్ 10 సెకండ్ నుంచి 20 సెకండ్స్ వరకు లాగినట్టుగా ప్రెషర్ ఇస్తూ ఉంటాయి బైసెప్స్లోకి. బ్యాక్ వీపు దాకా నొప్పి వస్తూ ఉంటుంది, కానీ అక్కడ మజిల్స్ బాగా ఫ్రీ అవుతాయి అన్నమాట. స్లోలీ రిలాక్స్. అగైన్ స్ట్రెచ్. రిలాక్స్, స్ట్రెచ్.
రిలాక్స్. ఇప్పుడు ఎడమ చెయ్యి ఇలా పెట్టాం కదా, ఇప్పుడు కుడి చెయ్యి ఇలా పెట్టి ఎడమ చెయ్యి లోపలగా పెడదాం. రివర్స్ అంటే చెయ్యి మార్చి చేద్దాం. ఎడమ చేయి లోపలికి పెట్టాలా? ఎడమ ఏంటి? చేయి లోపలికి. అంతే. ఎడమ చేయి ఇప్పుడు ఇలా పెట్టాం కదా ఇందాక, ఇప్పుడు ఆపోజిట్ కొంచెం చెయ్యి మార్చేసేయడం అంతే. అంటే ఒక్కోసారి ఏంటంటే ఒక చెయ్యి ఎక్కువ ప్రెషర్ ఇస్తూ ఉంటాం తెలియకుండా, బైసెప్ ఒకదానికి సరిగ్గా రాదు కదా, అందుకని మళ్ళీ రివర్స్ కూడా చేస్తే ఈక్వల్ ప్రెషరు రెండు వైపులో వస్తుంది. మళ్ళీ రిలాక్స్ అవుతాం, మళ్ళీ ప్రెషర్ ఇస్తుంది, రిలాక్స్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి రిలాక్స్. అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎక్కడెక్కడ నొప్పులు వచ్చింది. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎంత రిలాక్స్ అయితే అంత మనకి ఎనర్జీ అనేది ఆ భాగాలకు వెళ్తూ హీల్ అవుతూ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతులకి ఎక్సర్సైజ్ చేద్దాం. రెండు చేతులు అరిచేతులు ఛాతీ ఎదురుగా ఉంచేసి ఈ విధంగా రెండు చేతులు కొంచెం దూరం పెట్టి స్లోలీ రిలాక్స్. రెండు చేతులు మో చేతులు ఛాతీ ఎదురుగా పొజిషన్ ఇట్లా పెట్టాలి. పెట్టేసి శ్వాస వదిలేసి శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసి ఇట్లా బ్యాక్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులు ఈ విధంగా చేతి వేళ్ళ పైకి ఆకాశాన్ని చూస్తున్నాం. బ్యాక్ రొటేషన్. ఫస్ట్ లో, తర్వాత ఇంకొంచెం మీడియం అంటే ఇంకొంచెం ప్రెషర్ ఎక్కువ ఇస్తున్నాం. తర్వాత ఇంకొంచెం హై ఎనర్జీ బైసెప్స్ లోకి పంపిస్తున్నాం అక్కడక్కడే. స్లోగా మళ్ళీ మీడియంకి వచ్చి స్లోగా తగ్గిస్తాం. స్లోలీ అబ్జర్వ్. రెండు అరిచేతులు ఒకదానిలో చేతి పట్టు టచ్ చేసి మెడ, భుజాలు ఎక్కడెక్కడ నొప్పులు వచ్చినాయి, చేతి జబ్బలు, మోచేయి భాగం, వీటన్నిటిని మనం నిద్రతో గమనిస్తూ రిలాక్స్. స్లోలీ రెండు చేతులు నేల మీద నుంచి అరిచేతులు శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేసేద్దాం. రెండు చేతులు చాపి శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. రెండు అరిచేతులు కాలు తొడల మీద పెట్టి భుజాలు శ్వాస తీసుకుంటూ లిఫ్ట్ చేస్తున్నాం. చెవులు దొగులుతున్నాయి. బ్రీత్ అవుట్ చేస్తూ రిలాక్స్.
Breathe in up, breathe out. Breathe in up, breathe out. Breathe in, breathe out. Bhujal rotation. Reverse. రెండు చేతులు ఇలా మణికట్టు దగ్గర పట్టుకొని వెనకాల పెట్టి స్ట్రెచ్, భుజాలు స్ట్రెచ్. ఇది కొంచెం కష్టమైతే వదిలేసేది, అది ప్రాబ్లం అయితే వదిలేసేది. స్లోలీ రిలాక్స్. మెడకి ఎక్సర్సైజ్ చేస్తాం. లెఫ్ట్, రైట్, 2, 3, 4, 5, 7, 8, 9, 10. Slowly relax. Thala up, down. చిన్ టక్ చేసి ఇట్లా గడ్డాన్ని మనం ఇట్లా బ్యాక్ అని ఆ తర్వాత అప్ డౌన్ చేయాలి. నెక్ మజిల్స్ మీద మన వెయిట్ అంటే మన హెడ్ వెయిట్ పడకుండా ఇలా చేసుకోవాలి. లెఫ్ట్, రైట్. సెంటర్. తల ఎడమ భుజం మీద వాల్చి బ్యాక్ టిల్ట్ చేసి పైకి, కొంచెం వెనక్కి వాల్చి పైకి. మళ్ళీ రైట్, బ్యాక్ టిల్ట్, అప్వర్డ్. కళ్ళని మన కనుగుడ్లను పైకి చూసి మళ్ళీ లెఫ్ట్, అంటే కుడి చెవి ఆకాశాన్ని చూస్తున్నట్టు ఉంటుంది. రైట్, సెంటర్కి వచ్చి రిలాక్స్. ఇప్పుడు ఆర్చ్ లాగా ఫ్రంట్ నుంచి అప్వర్డ్కి చూస్తాం ఇలా. రైట్, slowly relax. 45 degrees angle, left side. Turn అవ్వాలి, చిన్ టక్ చేసి డౌన్ చేసి. ఇది లెఫ్ట్ కదా, ఎడమ చేయి నడి. మళ్ళీ స్లోగా రిలాక్స్ సెంటర్కి వచ్చి మళ్ళీ రైట్ 45 degrees యాంగిల్, క్రాస్గా కవర్. మళ్ళీ అదే కుడి చేయి నడివేసి ఎందుకు రీసెంట్. Slowly relax. ఇప్పుడు రొటేషన్ ఇట్లా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, హాఫ్ సర్కిల్ ఇవ్వచ్చు లేదా ఫుల్ రొటేషన్. రివర్స్. Slowly.
పైన ట్విస్ట్ చేద్దాము. ఎడమ చేయి కుడి మొక్కలు పెట్టి కుడి చేయి వెనకాల స్ట్రెచ్ చేసి చూస్తూ ఉంటారు. వెనకాల బాడీని చూస్తున్నట్టు తల మళ్ళీ కుడి చేయి ఎడమ మొక్కలు పెట్టి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ left, right, left, right, left, right, left. Slowly, slowly. చేతి వెళ్ళచ్చు, రెండు చేతులు చాచి మణికట్టు దగ్గర వెళ్ళచ్చు. చేతి వెళ్ళచ్చు, బొట్టన వేలు లోపల, మిగతా 4 వేళ్ళు బయటకు. 10 times అయ్యాక డైరెక్షన్ మార్చి అరచేతులు బయట వైపు ఉన్నాయి. ఇప్పుడు అరచేతులు లోపల వైపు. అరచేతులు అప్రోటాన్ని చూస్తాం. మన బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలంటే రోజు ఫింగర్ ఎక్సర్సైజెస్ 100 అయినా చేయాలి. చేతులు కూడా లాగుతుంది. ఫింగర్ జాయింట్స్ పిడికిలు బిగించి మణికట్టు దగ్గర రొటేషన్ ఇస్తుంది. మోచేతికి ఎక్సర్సైజ్. శ్వాస తీసుకుంటూ భుజానికి, శ్వాస వదిలేసేది చేతులు. సైడ్ చేతులు కింద, చేతులు కిందకెళ్ళి మళ్ళీ వెనక్కి మళ్ళీ ఇది చేతులు ప్రాక్టీస్ చూస్తున్నట్టు వెనక్కి పెట్టి చేతులు లావు తగ్గాలంటే బాగా తెలిసిపోతుంది. అదే ఈ మధ్య ఇప్పుడు ఈ చేయి ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట నొప్పి. రోజు ప్రాక్టీస్ చేస్తే ఉండదు, లేదా మనకు కొంచెం ఏదైనా నొప్పులు ఉన్నాయంటే అవి బయటకు వస్తుంటాయి. అంటే అక్కడ ఎక్సర్సైజ్ అవసరం అని చెప్తుంది. నొప్పులు వచ్చి అబ్జర్వ్ చేస్తా ఉంటుంది. భుజాలు రొటేషన్ ఇద్దాము. 2 చేతులు భుజాలు పెట్టి ఈ విధంగా మా చేతులు కలుపుతూ చెవులు ఆనిస్తూ వెనక్కి వెళ్తున్నాం. షోల్డర్ ప్లేట్ మొత్తం కూడా మనకి బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ క్యాప్ ఉంటుంది కదా, వెనకాల వీపు వెనకాల ట్రాంగిల్ షేప్, అప్పుడు దాని చుట్టూరా ఉన్న మజిల్స్ అనమాట. trapezius muscles, alternate hips for reverse. మణికట్టుతో పట్టుకొని స్ట్రెచ్ లెఫ్ట్ రెండు చేతులు పట్టుకోవాలా ఒకసారి? మణికట్టు పెట్టుకుంటా
ఇందాక ఫస్ట్ చేసిందేమో ఇలా ఇట్లా జస్ట్ ఇట్లా బెండ్ చేసి స్పైనల్ కార్డ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఓన్లీ బైసెప్స్ వరకు మాత్రమే స్ట్రెచ్ చేస్తుంది, అంటే భుజాల వరకు మాత్రమే స్ట్రెచ్ చేస్తుంది. లాస్ట్ వన్ మోర్ టైం. ఇప్పుడు రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనక పెట్టి ప్రెస్. తలేమో ఎంత వెళ్ళాలని చూస్తుంది, చేతులే మూడుతూ వెళ్తుంది. ఆపోజిట్ ప్రెస్ చేస్తూ చేస్తాం. కుడి కంట ఎడమ వైపు స్లోలీ రిలాక్స్. నడియంతి మీద చేయబెట్టి కొంచెం చేతులు అట్లా జారు వేస్తాం. సీటు సర్వైకల్ దగ్గర మనకి ముచ్చల్గుంట దగ్గరది కొందరికి ఎక్సర్సైజ్ చేయాలి. దానికి నెక్ రీజియన్ దగ్గర, అంటే మన థ్రోట్ పిట్ ఇక్కడ ఉంటుంది కదా, కుట్టికేస్తే కొద్ది కంటి భాగం, దాని వెనకాల మనకి మూమెంట్ వస్తుంది. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందా? ఇక్కడ ఇక్కడ వెనకాల మనకి ఆ భాగానికి అక్కడ ఉన్న C2 అంటారు, సర్వైకల్ నెంబర్ 2 అనమాట. దానికి కొంచెం కదలిక, అది స్ట్రక్ అయితే కూడా మనకి ఇప్పుడు ప్రాణాయామం ఎడమసే ప్రాణాయామం పెట్టండి. ఉదరం మీద చిటికి మీద పోతుంది, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడం అవుతుంది. కుడిపోటు మీద మోసేసి ఇది ప్రాణాయామాలు స్టార్ట్ చేసిన వెంటనే నాకేంటో ఒళ్ళంతా ఇట్లా వైబ్రేషన్ లాగా అట్లా వేడిగా జిల్లగా వస్తుంది. ఏంటి వినపడట్లేదు మాట. ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పక్క. ఇట్లా పెట్టుకొని ఒక 2 minutes కూర్చున్నాను అనుకో, ఇక వేడిగా వస్తుంది, ఒళ్ళంతా దురదలు వస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అలాగా? ఆయిల్ తగ్గింది, బట్ అప్పుడు కొబ్బరి నూనె రాసుకొని కూర్చున్నాను అనుకో, ఇంకా దురద ఎక్కువయ్యి ఎలర్జీ లాగా వచ్చేసింది. మొన్న ఒక రోజు వారి నాయన అని ఆపేశాను నేను. కొబ్బరి నూనె రాసుకొని అదే కూర్చొని ఊరికి మీదే ప్రాణముద్ర పెట్టుకొని నేను చూద్దామని చేస్తున్నాను అనమాట. చేస్తుంటే ఇక నాకు అది పెట్టుకోగానే అట్లా వస్తుంది. ఇక అంటే అట్లా కాదు, దీని వల్ల వస్తుందని కాదు, అంటే ఆ ఫీలింగ్ వస్తుంది. ఏంటో ఒళ్ళంతా బాగా దురదొస్తుంది ఫీలింగ్ వస్తుంది. దీని వల్ల అని కాదు, ఏదో అది కూర్చున్నప్పుడల్లా, నేను ప్రాణాయామాలు స్టార్ట్ చేసినప్పుడల్లా నాకు దాన్ని అదే బాడీ అంతా అట్లా అనిపిస్తుంది. ఎందుకో తెలియట్లేదు, రివర్స్ గా అనిపించి నాకు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. ఎనర్జీ తక్కువగా ఉన్నా కూడా అలా డ్రైగా అయింది, బాడీ డ్రై అయిపోయి దురదలాగా అనిపిస్తా ఉంటది, స్కిన్ పీకినట్టు ఉంటుంది కదా. అవును అవును అవును, అది. సో దానికి విరుగుడు ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం ఒకటి, తర్వాత తాగుతానక్క. తాగడం కాదుగా గొప్ప, ఎలా తాగుతున్నావు అనేది ఇంపార్టెంట్. నేను అదే అంటే కూర్చొని తాగుతాను, చప్పరిస్తూ తక్కువగా అలా తాగుతున్నావా? అంటే స్పీడ్ గా తాగకుండా స్లోగా తాగుతాను.
మరీ అంత ఫాస్ట్ గా, మరీ అంత స్లోగా తాగను, మరీ అంత ఫాస్ట్ గా తాగను, మీడియం గా కొంచెం మామూలుగా తాగుతాను. మార్నింగ్ మార్నింగ్ కంపల్సరీ అదే మంచిని సత్యనారాయణ రాజు ఫాలో అవుతారు కదా, అట్లా తేనె నిమ్మకాయ అట్లా నీళ్ళు. అన్నమాట. తేనె నిమ్మకాయ రోజు తాగను, ఆల్టర్నేట్ డేస్ తాగుతాను నేను. ఎందుకు? ఏమో ఎక్కువ తేనె అయినా కానీ మళ్ళీ ఎక్కువ తేనె అయినా కానీ వేడి చేసిద్దేమో అని అట్లా ఆల్టర్నేట్ డేస్ అట్లా తాగుతాను. తాగేసే, ఏం కాదు. ఓకే. లోపల నీకు నాకు తెలిసి స్కిన్ మనకి దీనికి సంబంధించి సెల్స్ లో ఎక్కడో మీకు డ్రైనెస్ ఉండి అది పీకినట్టు అవుతుంది. తేనె తాగితే ఏమవుతుందంటే తేనె కూడా కలుపుకుని తాగితే మాయిశ్చరైజర్ లో పనిచేస్తుంది, ఇన్సైడ్ గా మాయిశ్చరైజర్ గా ఉంటుంది. ప్లస్ హీలింగ్, సెల్స్ డ్యామేజ్ ఏమన్నా జరిగి ఉంటే అవి హీల్ కూడా అవుతాయి అన్నమాట. చక్కటి మనకి ఒక దాన్ని ఏమంటారు, రిపేర్ కింద పనికి వస్తుంది హనీ అనేది. ఇన్సైడ్ బాడీ లోపల ఏం జరుగుతుందో మన కళ్ళకి కనపడదు, పైకి కనపడితేనే స్క్రీన్ రాస్తాము, అలాంటిది లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా. సో ఎప్పుడైనా రోజు హనీ తాగితే ఏమవుతుందంటే సేఫ్లో ఉంటాం. లోపల ఇన్నర్ బ్లీడింగ్ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది తేనె వల్ల. అది సెల్స్ మెంబ్రెయిన్స్ రప్చర్ అయినా ప్రతిదీ అది దానికి సెల్ఫ్ హీల్ చేసుకోవడానికి హనీ బాగా తొందరగా ఫాస్ట్గా బూస్టప్ చేస్తుంది. అందువల్ల కంపల్సరీ హనీ తాగాలి. వెయిట్ దానివల్ల ఏం పెరగదు. అయ్యో వెయిట్ గురించి అసలు ఏం కన్సర్న్ లేదు. ఏదన్నా అదేమన్నా మనసులో పెట్టుకొని తాగట్లేదేమో అని చెప్తున్నా. అట్లేం కాదు, అదే అంటే రోజు ఎందుకులే అని చెప్పి మళ్ళీ మనం ఇప్పుడు 35s అట్లా వచ్చాం కదా, 35 అట్లా మళ్ళీ షుగర్ వస్తుంది కాదు, అలా ఏముండదు. షుగర్ రావడానికి కారణం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం, షుగర్స్ ఎక్కువ తీసుకోవడం, దానివల్ల షుగర్ వస్తుంది. సాల్ట్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటే వస్తుంది. సైంధవ లవణం దొరుకుతుంది, పింక్ సాల్ట్, అది తెప్పించుకొని అదే వాడండి. అదే వాడతాను, నాది హిమాలయన్ పింక్. అదే అది వాడితే మంచిది. అదే వాడతాను. బట్ స్టిల్ అదే అంటే నా టాబ్లెట్స్ వల్ల కూడా ప్రాబ్లం లే, సో చిన్నగా అయ్యుండొచ్చు. దానివల్ల కూడా స్కిన్ కొంచెం మీకు తెలియకుండా ఇరిటేషన్ గా డ్రై అయిపోయి పీకినట్టు అవుతుంది. సో అది స్లోగా తగ్గుతుందిలే, దానికి ఏం లేదు. విరుగుడు సబ్జా వాటర్ కొంచెం ఎక్కువ తాగడం, చియా సీడ్స్ నానబెట్టుకొని పొద్దున్నే దాంట్లో మా పాప కూడా తాగుతుంది చియా సీడ్స్. దానికి ఇంకా ఏదేదో స్ట్రాబెర్రీలు యాడ్ చేసుకుంటుంది, మిక్సీ కొట్టిద్ది తాగిద్ది. నాకు అంత తెలీదు. తను కంపల్సరీ రోజు ఫస్ట్ అంతా వాటర్ తోటే స్మూతీలా చేసుకుంటుంది. సో అట్లాంటివి ఎక్కువగా తాగడానికి ట్రై చేయండి. ఆర్టిఫిషియల్ షుగర్స్ వేసుకోకుండా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టు తాగడం అలవాటు చేసుకుంటే సరిపోతుంది. అయినా అదేలే ప్రాబ్లము, డ్రైనెస్ ఏదో లోపల ఉంది. అది మీకు ఏమవుతుందంటే కొంచెం సేపు కూడా ఆ లోపల జరుగుతున్న వైబ్రేషన్స్, ఆ ఎనర్జీ సర్క్యులేషన్ని సెట్ చేసుకోలేకపోతుంది. అంటే మీరు ఏంటంటే దాన్ని తట్టుకోలేకపోతున్నారు, దాన్ని గమనించేదానికి కూడా సెన్సిటివ్గా ఉన్నారు. మినిట్స్ లోనే నాకు అసలు చాలా, అంటే ఎంత వేడి వస్తుందంటే ఇక నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంకా దొరద వచ్చేసిద్ది. అప్పుడు ఇట్లా కూర్చో, అట్లా వెంటనే ఇలా కూర్చో, ఇట్లా ధ్యాన ముద్రలో కూర్చొని అబ్జర్వ్ చెయ్యి. ఆ పీకడాలు దాన్ని అంతా కూడా అబ్జర్వ్ చెయ్యి. చేస్తూ ఉంటే అదే పోతుంది. మీకు ఒకటి తెలుసా, విపాసన అని నేను మెడిటేషన్ చేశాను కదా, ఆ మెడిటేషన్లో కదలకుండా అలానే కూర్చోవాలి, వస్తున్న శ్వాస వెళ్తున్న శ్వాసను గమనించడమే. అలా ఎన్ని రోజులు చేయిస్తారు తెలుసా? అసలు నువ్వు నమ్మో చెప్తే రోజు 14 గంటలు 3 days చేయిస్తారు. అది 3 days పిచ్చెక్కింది. అసలు ఏం చేస్తున్నాం 3 రోజుల పాటు? ఏమొద్దు, ఇంకా ఏం చెయ్యరు, వస్తున్న శ్వాస వెళ్తున్న శ్వాస అంతే. దాన్ని గమనిస్తూ ఉండాలి. దురద వస్తూ ఉంటుంది, ఇక్కడ ముక్కు దగ్గర దురద వస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేసే కొద్ది దురద వస్తూ ఉంటుంది. కానీ మనం ఎక్కడ చేయబెట్టి ఇట్లా ఇట్లా అనకూడదు. ఆ దురదని స్టార్ట్ చేసిన వెంటనే ఇంకా అసలు ఇక ఒళ్ళు మీద అంతా దురద వస్తూ ఉంటుంది. ఇక
తట్టుకోలేక ఇక వదిలేసి ఇక వస్తున్నా కూడా చెయ్యాలి. ఆ దురదని అబ్జర్వ్ చెయ్యి అంతే. దాన్ని అబ్జర్వ్ చేస్తున్న కొద్దీ అది సైలెంట్ అయిపోతుంది. ఓకే. సో విపాసనాలో చెప్పే టెక్నికే అది. ఎట్లా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, అల్లరి చేస్తూ ఉంటారు. నువ్వు అల్లరి చేయబాకరా, అల్లరి చేయొద్దు అని అంటే వాళ్ళకి ఎక్కువ చేస్తారు. అదే వాడిని నువ్వు మాట్లాడకుండా వాళ్ళకల్లే చూస్తా ఉండు. అల్లరి చేస్తున్న వాళ్ళ వైపే చూడు, అలానే వదిలిపెట్టకుండా ఏకాగ్రతగా వాళ్ళ వైపే చూడు. అల్లరి మానేస్తారు, మాట్లాడకపోతేనే మానేస్తారు. నువ్వు ఎప్పుడైతే అటెన్షన్ పే చేసి నువ్వు అల్లరి చేస్తున్నావు, చెయ్యొద్దు చెయ్యొద్దు అంటే ఇంకెక్కువ చేస్తారు. అలా కాకుండా నువ్వు సాక్షిగా జస్ట్ అట్లా అని సీరియస్గా చూడు వాళ్ళ వైపు. సీరియస్గా అంటే వాళ్ళని ఏం పెద్ద మనం కోపంగా కూడా చూడక్కర్లా, వాళ్ళనే గమనిస్తున్నట్టుగా గమనించు. దెబ్బకి మానేస్తారు. ఏంటి వీళ్ళు ఇలా నన్నే చూస్తున్నారు ఏంటి అని పిల్లలు కూడా అల్లరి చేయడం మానేస్తారు. సేమ్ అట్లాగే మన వంటి మీద కూడా అంతే. ఇచ్చింగ్లు అవి వస్తుంటే ఆ ఇచ్చింగ్ని అబ్జర్వ్ చెయ్యి. తట్టుకోలేనంత అనిపించినా కూడా ఇచ్చింగ్నే అబ్జర్వ్ చెయ్యి. తట్టుకోలేనంత అనిపిస్తే ఏం చేస్తామంటే శ్వాస మీద దృష్టి పెట్టేసి, వస్తున్న శ్వాస వెళ్తున్న శ్వాస, అది ఎడముక్కు ద్వారా వెళ్తుందా, కుడి ముక్కు ద్వారా వెళ్తుందా, రెండు ముక్కుల ద్వారా వెళ్తుందా, ఇట్లా ఏదో ఒకటి నువ్వు బ్రీత్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. దెబ్బకి ఇచ్చింగులు వీటన్నిటి మీద నుంచి మైండ్ పక్కకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇంతే విరుగుడు, ఇంతకు మించి మార్గమే లేదు. ఎవరికైనా ఉంటుంది. కొత్తగా చేసేటప్పుడు కాళ్ళు పీకుతుంటాయి, కాళ్ళు జిమ్ జిమ్ అని లాగుతుంటాయి, మెడ నొప్పి వస్తుంది, వీపు నొప్పులు వస్తాయి, పడుకుందాం అనిపిస్తుంది, కూర్చోగానే పడుకుందాం అనిపిస్తుంది, పడుకుంటేనేమో ఈ నిద్రపోదాం అనిపించింది, పడుకోనైనా ఆసనాలు చేద్దామంటే చేయబుద్ధి కాదు, హాయిగా నిద్రపోదాం అనిపించింది. ఆ నిద్రపోయి లేచేటప్పటికి 3-4 గంటలు గడిచిపోతుంది. ఏంటిది అనిపిస్తుంది. అట్లా అన్నమాట. ఇది కూడా ఒక కర్మ అన్నమాట. అంటే మన కార్మిక్ అకౌంట్లో భాగం ఇవన్నీ. అంటే అవన్నీ ఫేస్ చేస్తూ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్లాల్సిందే, అంతేగాని వాటిని అవాయిడ్ చేయడానికి ఏం లేదు. ఫీలింగ్స్ అన్నిటినీ యూ హ్యావ్ టు సీ దెమ్ స్పెక్టేటర్ లాగా, ఒక సాక్షిగా చూస్తూ ఉండడమే, ఇంకా అంతకు మించి మార్గమే లేదు. అది ఓకే. ఇప్పుడు కుడి బొటన వేలు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా బాగా డీప్ బ్రీత్ అవుట్ ఒక 20 to 30 times. ఓకే, ఇప్పుడు మ్యూట్ పెట్టుకుంటా. జస్ట్ బ్రీత్ అవుట్, మీకు అసలు వేరే ఏం అవసరం లేదు. బ్రీత్ ఇన్ అవసరమే లేదు, బ్రీత్ అవుట్ అంతే. తర్వాత ఇప్పుడు కుడి చెయ్యేమో ముద్ర పెట్టుకో, ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి. ఇది ఫస్ట్ ఆల్ ఇన్ వన్ ముద్ర, బాగుంటుంది. ఎడమ బటన్ వెళ్తే ఎడమ ముక్కు మూసేసి కుడి ముక్కు ద్వారా బ్రీత్ అవుట్ 20 to 30 times. ఇప్పుడు 2 ముక్కుల ద్వారా బ్రీత్ అవుట్, సుషుమ్నా భస్త్రిక అంటాం దీన్ని. నెమ్మదిగా ఆల్టర్నేట్ చేద్దాం. మనకు తెలియకుండానే గాలి వెళ్తుంది కదా, అంతే కదా. మనకు తెలియకుండా ఆటోమేటిక్ గా మనం బ్రీత్ అవుట్ చేసేటప్పుడు కొంచెం అన్న గాలి వెళ్తుంది కదా, వెళ్తేనేగా బ్రీత్ అవుట్ చేయగలం. అంతే కదా. కాకపోతే నీ కాన్సన్ట్రేషన్ బ్రీత్ అవుట్ ఒకదాని మీద పెట్టు. రెండింటి మీద పెడితే ఏం జరుగుతుంది, డిలే అవుతుంది. మనకి ఇక్కడ చేయాల్సిన విగ్రస్ గా చేద్దామని కదా. సో బ్రీత్ అవుట్ విగ్రస్ గా చేస్తేనే కదా ఓపెన్ అప్ అయ్యేది. నాస్ట్రిల్ ఓపెన్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఇప్పుడు మనకి వాటర్ ఉన్నాయి, బ్లాక్ ఉంది, అక్కడ డ్రైనేజీ బ్లాక్ ఉంది. నువ్వు ఫోర్స్గా నీళ్లు కొడితే వెళ్తుందా, లేకపోతే ఒక కొంచెంగా ఒక చిన్న గ్లాస్ తోటో చిన్న గిన్నె తోటో పోస్తే పోతాయా?
బాగా Force. ఫోర్స్గా ట్యాపే మనం చూడు, ఏదైనా ఒక మట్టి ఉంటే అక్కడ దాన్ని పంపించాలి బయటికి అంటే ఏం చేస్తాం, ట్యాప్కి మన Force. చెయ్యి వేలు అడ్డం పెడతాం కదా, అడ్డం పెట్టి ఫోర్స్గా ఇలా ఇలా కొడతాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా అంతే, ఫోర్స్గా బ్రీత్ అవుట్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే నాస్ట్రిల్స్ ఓపెన్ అప్ అవుతాయి. ముందు మనకి బ్రీత్ అనేది ఎక్కడి నుంచి వెళ్తుంది, ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చి నాస్ట్రిల్స్. నీకు ఇక్కడే బ్లాక్ ఉందనుకో, నీకు ఇంకా లోపల గుండా నీకు ఎలా ట్రెకియా గుండా ఊపిరితిత్తుల్లోకి ఇదంతా పాసేజ్ అనేది ఫ్రీ ఉండదు. అందుకని ఎంట్రన్స్ ముందు క్లియర్ చేసుకుంటున్నాం. తర్వాత క్లావికల్ రీజియన్ మనం న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ద్వారా ఊపిరితిత్తులు ఓపెన్ అప్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత ప్రాణాయామాలు చేస్తాం. చేసినప్పుడు బ్రీత్ అనేది ఊపిరితిత్తులు లంగ్స్ ఇన్నర్ లోబ్ ఉంటుంది, అంటే బాగా డౌన్ లోయర్ లోబ్ ఉంటుంది. ఊపిరితిత్తుల్లో త్రీ లోబ్స్ ఉంటాయి, అప్పరు, మిడిల్, లోయర్. ఆ లాస్ట్ దాకా వెళ్తుంది అనమాట శ్వాస అనేది. అక్కడ దాకా వెళ్తేనే నీకు ఆక్సిజన్ అనేది బ్లడ్లో కలుస్తుంది, లేకపోతే బ్లడ్లో కలవదు. నువ్వు శ్వాసలు తీసుకుంటుంటావు, వదిలేస్తూ ఉంటావు. నీకు అప్పరు, మిడిల్, ఆ ఆ 2 లోబ్స్ వరకే వెళ్ళింది అనుకో, లోయర్ లోబ్లోకి వెళ్ళలేదు. అప్పుడు నువ్వు అన్ని శ్వాసలు తీసుకున్నా వేస్టే, అది ఉపయోగం లేదనమాట. నీకు బ్లడ్లో కలవాలి అంటే లోయర్ లోబ్ దగ్గర మాత్రమే, అక్కడికి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ బ్లడ్ క్యాప్సిల్స్ ఉంటాయి, చిన్న చిన్నవి సన్న సన్న నాడాలు ఉంటాయి, నాళికలు, రక్త నాళికలు ఉంటాయి. అది అది లాక్కుంటుంది ఆక్సిజన్. ఈ పైన వాటిల్లో రక్తనాళికలు అంత దగ్గరగా ఉండవు, సో అది క్యాచ్ చేయదు అనమాట ఆక్సిజన్. ఇది సైంటిఫిక్గా. అందుకే ముందు ఏం చేయాలి, మనము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. బ్రీతింగ్ చేసుకుంటే ఆ తర్వాత ఓపెన్ అప్ అవుతుంది చెస్ట్ అనేది, అబ్డామిన్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఓకే, చాలా ప్రతి దగ్గర కూడా రిలాక్స్ అయిపోవడమే. ఒక ప్రక్రియ చేయంగానే ఒక 20 to 30 seconds అలా ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అసలు మన శరీరంలో మార్పులు ఏం జరుగుతున్నాయి, ఇప్పుడు ఇంతకుముందు చేసిన ప్రక్రియ తాలూకు మార్పులు ఎలా ఉన్నాయి, వీటిని గమనించే ప్రయత్నం చేయాలి. ఇట్లా నిశ్చల స్థితిలో రిలాక్సేషన్ కానీ హీలింగ్ కానీ జరిగేది రిలాక్స్. ఇట్లా మనం ధ్యాన ముద్రలో కూర్చున్నప్పుడు ఎనర్జీ సర్క్యూట్ ఫామ్ అవుతూ ఉంటుంది. అలా ఫామ్ అయినప్పుడు లోపల శక్తి ప్రసారాన్ని గమనించడానికి, ఏకాగ్రతగా మైండ్ తయారవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చేద్దాం. ఎడమ వచ్చే నాభిస్థానం మీద కుడి ఛాతీ భాగాన్ని ఎడమ చెవిని మూసివేయాలి. ఎడమ ఊపిరితిత్తు గుండా ఒక 6 నుంచి 10 శ్వాసలు. చెయ్యి మార్చుకోండి. ఇది కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం కాదు. అందువల్ల విగ్రస్గా చేయాలి, స్పీడ్గా బ్రీత్ అవుట్. ఆటోమేటిక్గా బ్రీతింగ్ జరుగుతూ ఉంటుంది. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ రెండు ఆటోమేటిక్ జరుగుతుంది. ఇప్పుడు 2 చేతి భాగాన్ని ఫ్రంట్ వైపు ప్రెస్ చేస్తూ లంగ్స్ బ్యాక్ సైడ్ గుండా శ్వాసలు నడుపుతున్నాం. సో ఫీల్ అవుతూ చేయాలి, ఊపిరితిత్తులు బ్యాక్ సైడ్ గుండా నేను శ్వాసలు నడుపుతున్నాను అని నీకు తెలియాలి. నువ్వు చేసేటప్పుడు విజువలైజేషన్ జరిగిపోవాలి, అక్కడ బ్యాక్ నుంచి శ్వాసలు నడుపుతున్నట్టు. ఇప్పుడు 2 అరచేతులతో 2 చెవులను మూసివేసేసి ఇప్పుడు ఊపిరితిత్తులు సరౌండింగ్ గుండా శ్వాసలు నడుపుతున్నాం. ఇప్పుడు 2 అరచేతులతో 2 కళ్ళను పెట్టుకొని ఊపిరితిత్తులు అప్ సైడ్ గుండా శ్వాసలు నడుపుతున్నాం. అంటే టాప్ నుంచి శ్వాస వెళ్తున్నట్టు ఫీల్ అవుతుంది. Slowly relaxing the animal. ఇప్పటిదా చేసిన ప్రక్రియ తాలూకు ఛాతీ భాగంలో శక్తి ప్రసారాన్ని గమనించే ప్రయత్నం చేస్తూ ఉంటాను.
స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు డ్రాప్ చేసుకొని అరిచేతులు యొక్క నుడివెచ్చని వేడి కళ్ళకు అద్దుకొని అరిచేతులు చూస్తూ కడగండి. అట్లాగే మనకి అబ్డామినల్ బ్రీతింగ్, థొరాసిక్ బ్రీతింగ్, క్లావికల్ బ్రీతింగ్ 3 టైప్స్ ఆఫ్ బ్రీత్స్ కూడా ఉంటాయి. అది కూడా ఈరోజు చెప్తానులే. నువ్వు ఒక్కదానివే ఉన్నావు కాబట్టి నీకు బాగుంటుంది. ఇప్పుడు ఇవి నేర్చుకుంటే ఎక్కువగా ఇవే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఏదైనా నేను యోగా వేరే ఆసనాలు కానీ నువ్వు చేయలేనివి ఉన్నప్పుడు నేను నేర్పి చేసుకుంటే సరిపోతుంది. ఆ టైంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు అందరూ 5 మినిట్స్ చేయమని చెప్తాను, నువ్వు దాన్ని 10 మినిట్స్ ప్రొలాంగ్ చేసుకోవడం. ఆటోమేటిక్ ఎఫిషియెంట్ పెరుగుతుంది, నీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, హీలింగ్ కెపాసిటీ పెరుగుతుంది బాడీలో కూడా. సో ప్రాణాయామాలే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్, ఆసనాలు ఇది కాదు. బాగా స్టామినా వచ్చి ఎనర్జెటిక్గా ఉంది బాడీ అనుకున్నప్పుడు మీ బాడీనే మీకు చెప్తుంది ఆసనాలని చేయడానికి రెడీ అంటుంది. నీ మైండ్ ఆటోమేటిక్గా దానికి వెళ్ళిపోతుంది, టెండ్ అవుతుంది. అంటే ఇష్టపడుతూ ఉంటావు ఆసనాలు చేయడానికి. ఇష్టపడలేదు అంటే ఒకటి కంఫర్ట్ జోన్లో ఉండిపోవడం, ఒకటి నిజంగా ఎనర్జీ లెవెల్స్ లేక ఒకటి. సో మన రీజన్ తెలుసుకోవాలి ఏంటనేది. నువ్వు నిజంగా కంఫర్ట్ జోన్లో ఉండి అంటే కంఫర్ట్గా చేయడం ఇష్టం లేక ఆగావా, లేకపోతే నిజంగానే బాడీలో ఎనర్జీ లేక నాకు కోఆపరేట్ చేయక ఆగావా, బాడీకి కోఆపరేట్ చేయక ఆగావా అనేది ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. చేసుకున్నప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇంకా చేసేదాని మీద క్లారిటీ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఎనర్జీ అదే ఇప్పుడు ప్రాణాయామాలు ఎక్కువ చేసుకోమన్నాను కదా అని ఇక 1 మంత్ 2 మంత్స్ 4 మంత్స్ అయినా ప్రాణాయామాల దగ్గరే ఉండిపోయావు అనుకో, తర్వాత ఏమవుతుందంటే ఆసనాలు చేయడానికి అసలు నీ మైండ్ ఒప్పుకోదు. ఇదే హాయిగా ఉంది, హాయిగా కూర్చొని కదలకొని చేయడం అనిపిస్తుంటుంది. అదే అవసరమే, కానీ ఫిజికల్ బాడీ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే కదా నీకు ఓవరాల్ ఆరోగ్యం వచ్చేది. నీకు మజిల్స్ ప్రతి దానికి కూడా స్ట్రెచ్చింగ్ జరగాలి, జరిగితేనే మజిల్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. అందువల్ల ఆక్సిజన్ అనేది బ్లడ్కి ఎంత అయితే అవసరమో ఆ బ్లడ్ ఆ మజిల్స్లోకి వెళ్ళడం కూడా అంతే అవసరం. మజిల్స్లోకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తేనే కదా నీకు మజిల్ పెయిన్స్ రాకుండా ఉండేది. ఓవరాల్ బాడీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది. జాయింట్ పెయిన్ రాకుండా ఉండాలంటే కార్టిలేజ్ గుజ్జు బాగా ఊరాలి. కార్టిలేజ్ గుజ్జు అది మాయిశ్చరైజర్గా చక్కగా ఎలాస్టిసిటీ మెయింటైన్ అవ్వాలి అంటే నువ్వు తీసుకున్న వాటర్ అక్కడికి వెళ్ళగలగాలి. అది ఎప్పుడు వెళ్తుంది, నువ్వు మంచిగా ఎక్సర్సైజ్ చేస్తే అక్కడికి వెంటనే ఫోర్స్గా వెళ్తుంది మజిల్స్లోకి, జాయింట్స్లోకి. ఈ వాటర్ కానీ సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఒకటి తయారవుతూ ఉంటుంది. ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ ఫామ్ అవ్వాలన్నా కూడా ఎనఫ్ ఎక్సర్సైజ్ ఉంటేనే అక్కడ ఫామ్ అవుతుంది. సో ఇట్లా ఉంటుంది. సో ప్రయారిటీ ఏంటంటే మీ హెల్త్ ఏంటనేది నాకు తెలియదు కాబట్టి మీరు ఎంతవరకు చేయగలరు అనేది మీకు డిసైడ్ చేసుకోవాలి, టీచర్ చెప్పేది కాదు. మీరు ఎదురుగా ఉన్నారనుకో ఒక పద్ధతిలో మాకు అర్థమవుతుంది ఎందుకు కష్టంగా మేము ఆసనాలు చేస్తున్నప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు, ఇంకొద్దు అని చెప్పగలుగుతాం. మీ హెల్త్ ఏంటనేది నేను డైరెక్ట్గా మనిషిని చూడలేదు కాబట్టి మీ సెన్సిటివిటీ ఎంత ఉంది, బాడీ ఎంత కష్టపడగలరు అనేది అవగాహన రాదనమాట. ఎంత వర్చువల్గా చూస్తున్నా కూడా తెలియదు. డైరెక్ట్ పర్సన్ చూసినప్పుడే బాగా అర్థమైంది. ఎలా అయితే వర్చువల్లో లడ్డూలు అన్ని రకాల తినుబండారులు ఉంటాయి, వాటిని చూడగలుగుతాము, నోరూరిద్దే కానీ తినలేం కదా. అలాగే ఎదురుగా ఉంటేనే ఫీల్ అవ్వగలుగుతాం అవతల వ్యక్తి పరిస్థితి ఏంటనేది తెలుస్తుంది. ఇది చిన్న చిన్న మైనస్లు ఉంటాయి ఆన్లైన్లో. కాకపోతే మీరు ఆల్రెడీ ఓపెన్గా చెప్పారు కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది మీ హెల్త్ ఏంటి, ఎంతవరకు చేయగలరు అనేది ఒక ఐడియా ఉంది. సో ఇది చెప్పాను కదా అని కంఫర్ట్ జోన్లోనే ఉండొద్దు అని చెప్తున్నా. ఒక్కోసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, ప్రతి 4 రోజులకు ఒకసారి కంఫర్ట్ జోన్లో ఏమైనా ఉన్నానా, నేను ఇంకొంచెం పక్కకి వెళ్తే నా బాడీ రిజెక్ట్ చేస్తుందా, నా మైండ్ రిజెక్ట్ చేస్తుందా. మైండ్ రిజెక్ట్ చేస్తుందంటే నువ్వు ఆపోజిట్గా వెళ్ళాల్సిందే. బాడీ రిజెక్ట్ చేస్తుందంటే ఆగాలి. అంటే నీకు చెప్తుంది, గట్ ఫీలింగ్ చెప్తుంది నిజంగా నాకు కష్టంగా ఉంది, లేదు బద్ధకం వల్ల కష్టంగా ఉంది అనేది తెలిసిపోతుంది. సో అదేంటనేది డిసైడ్ చేసుకోవడం మీ దగ్గరే ఉంది, నేను చెప్పాలంటే కష్టం అది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చేద్దాం. అబ్డామినల్ బ్రీతింగ్ నేర్పుతాను, ఇది బాగుంటుంది, ఇవి కూడా చేసుకోండి. ఫస్ట్ ప్రాణాయామాలు చేసే ముందే మనం వామప్ బాడీకి ఎలా అయితే ఇస్తామో హెడ్ టు టో వరకు, అలాగా ప్రాణాయామాలకు ముందు ఇట్లా వామప్ ఇవ్వాలి లంగ్స్కి. 2 చేతులు నాభిస్థానం దగ్గర నడుము దగ్గర పెట్టండి. ఇట్లా డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
పొట్టను బాగా ఎక్స్పాండ్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పొట్ట లోపలికి లాక్కోండి. మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ అన్నప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. ఒక 10 టైమ్స్ చేయండి. ఇంటెన్షనల్గా పని కట్టుకొని చేయడమే. అబ్డామిన్ని ముందుకు ఎక్స్పాండ్ చేయడం, మళ్ళీ అబ్డామిన్ లోపలికి లాక్కోవడం. 10 టైమ్స్ అయిపోయాక ఆమ్ పిట్ దగ్గర 2 చేతి బొటన వేళ్ళని ఈ విధంగా పెట్టండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 చేతులు ఛాతీ సైడ్గా ఇట్లా పెట్టి ఇప్పుడు 2 చేతులు వీపు వెనకాల. ఇది కూడా క్లావికల్ బ్రీతింగ్. అంటే ఇప్పుడు ఆమ్ పిట్ దగ్గర పెట్టి ఎలా చేసామో అది ఇది సేమ్ వస్తుంది. ఇప్పుడు రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. కళ్ళు తెరవకుండా, కళ్ళు తిరిగినట్టు ఉంటాయి, తలకాయ తిరుగుతున్నట్టు ఉంటుంది, అయినా కూడా భయపడకుండా చక్కగా రిలాక్స్ అయిపోండి ధ్యాన ముద్రలో. అబ్జర్వ్ చేస్తూ ఉండండి మార్పు ఎలా వచ్చింది. తలలో తల దిమ్ముగా ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. ఛాతీలు, పొట్టలు, ఆ శక్తి ప్రసారాన్ని గమనించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది. Slowly relax. Slowly relax. శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా ధ్యాన ముద్రలోనే ఉండిపోతాం. ఏమాత్రం కొంచెం సహకరించిన బాడీ ఇమీడియట్గా నెక్స్ట్ ప్రాణాయామానికి వెళ్ళిపోతాం. మరీ ఎక్కువసేపు రిలాక్స్ అవుతూ ఉంటే ఏమవుతుందంటే లీనియస్గా ఉండిపోయి మనం తెలియకుండా డ్రౌజీగా సెడేటివ్ స్టేట్కి వెళ్ళిపోతాం. అది కూడా కరెక్ట్ కాదు. అంటే రిలాక్సేషన్ ఇవ్వాలి, కానీ అది కూడా ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ అలా ఇచ్చుకోవాలన్నమాట. ఇంకా అలసటగా ఉంది, ఇంకా తల తిరుగుతున్నట్టుందంటే అప్పుడు ఉండొచ్చు, ఇంకొక ½ మినిట్ పెంచుకోవచ్చు. ఇది. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. బాహ్య ప్రాణాయామం ఐడియా ఉందా? ఆది ముద్ర పెట్టుకొని, అంటే బటన్ వేలు, దాని మీద మిగతా 4 వేలు. డీప్ బ్రీత్ ఇన్. ఫస్ట్ చెయ్యొద్దు, చూడు. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస వదిలేశాను, పొత్తి కడుపును బిగించా, పొట్టను లోపలికి లాక్కున్నా, గడ్డాన్ని ఛాతీ కాంచి. ఇలా ఉండగలిగిన సేపు ఉన్నాక 3 బంధాలు రిలీజ్ చేసి తల ఎదురుగా తీసుకొచ్చి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా చేస్తాం. అంటే శ్వాస వదిలేసి హోల్డ్ చేసి ఉంచుతాం లోపల. ఆ హోల్డ్ చేయడం ఎలాగా? పొత్తి కడుపును బిగిస్తాము, పొట్ట లోపలికి లాక్కుంటాం, గడ్డాన్ని ఛాతీ కానిస్తాం. ఇలా ఉంచి బంధాలు వేసి కాసేపు ఉంటాం. ఆ తర్వాత శ్వాస తీసుకోవాలనిపించినప్పుడే ఇవి రిలీజ్ చేయాలి. పొత్తి కడుపును రిలీజ్ చేస్తాం, పొట్ట నార్మల్ వస్తుంది, తల ఎదురుగా తీసుకొచ్చి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది. ఇప్పుడు నాతో పాటు కళ్ళు తెరిచి చేయండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పొత్తి కడుపును బిగిస్తున్నా, అంటే పొత్తి కడుపు దగ్గర పైకి లాగా పట్టుకున్నా, పొట్ట లోపలికి లాక్కున్నా, గడ్డాన్ని ఛాతీ కాంచి. ఇప్పుడు బంధాలు ఒక్కొక్కటి రిలీజ్ చేయండి.
తల ఎదురుగా తీసుకురండి, బ్రీత్ ఇన్ తీసుకోండి, బ్రీత్ అవుట్. ఇప్పుడు నేను చెప్పే లోపల ఆల్రెడీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కూడా జరిగి ఉంటుంది. అయితే పద్ధతి అయితే ఇట్లా చేయాలన్నమాట. అంతేగాని ఇక్కడే ఉంచేసి శ్వాస తీసుకోకూడదు. తల కింద దించి టైట్ చేసి శ్వాస తీసుకుంటే లోపల సరిగ్గా వెళ్ళదు. సో మనం తల ఎదురుగా ఉంచుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇంకొకసారి చేద్దాము. కళ్ళు తెరిసే చెయ్యి. ఎప్పుడైతే మనకు బాగా వస్తుందో ఆ తర్వాత కళ్ళు మూసుకొని చేయాలి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. బంధాలు రిలీజ్ చేస్తూ తల ఎదురుగా తీసుకొచ్చి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నువ్వు ఒకసారి చేయి, నేను చూస్తాను. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పొట్ట లోపలికి లాక్కో. పొత్తి కడుపు లాక్కున్నాక పొట్ట లోపలికి లాగి గడ్డాన్ని ఛాతీ కాంచేసి అంతే, అలా ఉండడమే. ఎక్కువసేపు ఉండలేకపోతే 5 సెకండ్స్. 5 సెకండ్స్ ఉన్నాక తల మనము అన్ని రిలీజ్ చేసుకుంటూ తల స్ట్రైట్ తీసుకొచ్చేయాలి. ఇప్పుడు బ్రీత్ ఇన్ తీసుకో ప్రశాంతంగా, స్లోగా బ్రీత్ ఇన్. కాసేపు హోల్డ్, 1-2 సెకండ్స్ హోల్డ్, స్లోగా బ్రీత్ అవుట్. అంతే, అర్థమైంది కదా? ఇంకొకసారి చేయి చూస్తాను. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పూర్తిగా బ్రీత్ అవుట్ చేసి పొత్తి కడుపుని బిగించేసాయి. పొట్ట లోపలికి లాగి గడ్డాన్ని ఛాతీ కాంచేసి అంతే. అలా ఉండగలిగిన సేపు ఉండిపోతాం. ఎవరి కెపాసిటీ అనుగుణంగా వాళ్ళు ఉంటారు. కొంతమంది 30 సెకండ్స్, కొంతమంది 1 మినిట్ కూడా ఉంటారు. స్లోగా బంధాలు రిలీజ్ చేసేసాయి. మూలబంధం అంటే పొత్తి కడుపుని బిగించడానికి మూలబంధం, పొట్టని లోపలికి లాక్కోవడానికి ఉడ్యాన బంధం. ఆ బంధాలు రిలీజ్ చేస్తున్నాం. శ్వాస తీసేసుకుంటాం. జలంధర బంధం అంటే గడ్డాన్ని ఛాతీ కాల్చడానికి జలంధర బంధం. ఆ 3 రిలీజ్ చేసి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. ఓకే, నెక్స్ట్ ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. ఆది ముద్ర పెట్టుకొని లేదా శూన్య ముద్ర, మధ్య వేలు ముడిచి దాని మీద బొటన వేలు. డీప్ బ్రీత్ ఇన్. కంఠం దగ్గర ఇక్కడ నేను గుటక వేసి కదులుతుంది చూడండి. ఇక్కడ టైట్ చేసి ఒక షార్ట్ బ్రీత్ తీసుకొని తర్వాత లాంగ్ బ్రీత్ తీసుకొని ఫస్ట్ చూడండి చేయొచ్చు. పొత్తి కడుపులు బిగించాలి, గడ్డాన్ని ఛాతీకి రెండే. ఇక్కడ పొట్ట లోపలికి లాగట్ల, ఎందుకు? ఆల్రెడీ శ్వాసతో నింపాము. ఇలా ఉండగలిగిన సేపు ఉన్నాక బంధాలు రిలీజ్ చేసి తల ఎదురుగా తీసుకొచ్చి కుడి ముక్కు మూసివేసి ఈ శ్వాసని ఎడముక్కు ద్వారా బయటికి పంపిస్తాం. ఇందాకేమో శ్వాస వదిలేసి హోల్డ్ చేసి పెట్టాం, ఇప్పుడేమో శ్వాస తీసుకొని హోల్డ్ చేస్తున్నాం. ఆపోజిట్. అర్థమైంది కదా? ఇంకోసారి. బంధాలు రిలీజ్ చేసి తల స్ట్రైట్, కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస బయటికి పంపిస్తాం. ఆ హోల్డ్ చేసిన శ్వాసని ఎడముక్కు ద్వారా బయటికి పంపిస్తున్నాం, బాడీ హీట్ ఎక్కకుండా. ఇప్పుడు నువ్వు చెయ్యి, నేను చూస్తాను. నేను గైడ్ లైన్స్ ఇస్తా. డీప్ బ్రీత్, కంఠం దగ్గర శబ్దం చేస్తూ డీప్ బ్రీత్ ఇన్. పొత్తి కడుపుని బిగించి గడ్డాన్ని ఛాతీ కాంచేసి హోల్డ్ చేసి ఉంచేసాయి. అంటే అంత కుంభకం, అంటే శ్వాస లోపల అట్టి పెడుతున్నాం. ఇప్పుడు పొట్టని రిలీజ్ చేసేసి, అదే పొత్తి కడుపుని రిలీజ్ చేసి తల స్ట్రైట్ తీసుకొచ్చి కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాలి. అంతే. అర్థమైందా? ఇంకొకసారి డీప్ బ్రీతింగ్,
పొత్తి కడుపుని బిగించి గడ్డాన్ని ఛాతీ కాంచి. ఇప్పుడు శ్వాస లోపల ఉంది. స్లోగా బంధాలు రిలీజ్ చేసి కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస బయటికి. స్లోలీ రిలాక్స్. ఇంతే. ఇది ఎక్కువగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి, మనకి ఎప్పుడైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ గురైనా అలాంటప్పుడు కూడా రెగ్యులర్గా చేసుకుంటే వెంటనే ఈ భాగంలో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. మంచిది. మెయిన్ స్వరపేటికి సంబంధించిన సమస్యలు, గురక ఉన్నా కూడా, గురక లేదంటే ఫీబుల్గా వస్తుంది వాయిస్, ఏంటంటే ఒక్కోసారి లోగా ఉంటుంది, అలాంటప్పుడు కూడా చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. మనం ఎప్పుడు కూడా రిలాక్స్ అన్నప్పుడు ధ్యాన మొదలు కూర్చొని ఆ బంధాలు పొత్తి కూడా బిగించాం కదా, గడ్డాన్ని ఛాతీ కాంచాం, ఆ భాగాల్ని గమనిస్తూ శక్తి ప్రసారం ఎలా జరుగుతుంది శరీరం, కంఠం దగ్గర శబ్దం చేస్తూ చేశాం కదా. సో కంఠ భాగంలో కూడా మన మనోనేత్రంతో గమనిస్తూ ఉండాలి. అక్కడ వైబ్రేషన్స్ ఎలా వస్తున్నాయి, మార్పులు ఎలా జరిగినాయి, శక్తి రూపంలో వైబ్రేషన్స్ అక్కడ నడుస్తూ ఉంటాయి కదా, వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలా ఓవరాల్ బాడీ అంతా కూడా మన కంట్రోల్లో గమనించే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. యోగం అంటే అదే. అప్పుడు ఆటోమేటిక్గా ఇందాక మీరు ఫస్ట్ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్కి వచ్చేస్తాయి. అదే చర్మం పీకినట్టుంది, వేడెక్కినట్టుంది, అవన్నీ సెన్సేషన్స్ అంటారు వాటిని. ఆ సెన్సేషన్స్ని అబ్జర్వ్ చేయాలి, అంతేగాని వాటిని ఎంజాయ్ చేయకూడదు. ఎంజాయ్ చేయడం అంటే ఏంటంటే బాధపడడం కూడా ఎంజాయ్ చేయడం. ఇప్పుడు మనకి అన్ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటేనే ఎంజాయ్ చేస్తున్నాం, అది ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటేనే ఎంజాయ్ చేస్తున్నాం అని అనుకుంటారు. కాదు, అన్ప్లెజెంట్ ఫీలింగ్ కూడా ఎంజాయ్ చేయడమే అవుతుంది. సో భోగించకూడదు, వాటిని సాక్షిగా చూడాలి అంతే. ఇప్పుడు మన బయట ఎక్కడైనా యాక్సిడెంట్ జరుగుతుంది, యాక్సిడెంట్ ఎవరో మనకు తెలియని వాళ్ళు అయితే ఏం చేస్తాము, అయ్యో పాపం అనుకుంటాం, అలా చూస్తాం, వెళ్ళిపోతాం కదా. కొంచెం తెలిసిన వాళ్ళు అయితే అయ్యో పాపం అంటాం. అసలు తెలియని వాళ్ళు అయితే అది కూడా ఉండదు. ఒక్కోసారి ఎవరిదో ఎక్కడో యాక్సిడెంట్ జరుగుతుంది, కారు వెళ్తూ ఉంటుంది మనది రోడ్డు మీద, అసలు మనం కారు ఆపుతామా? కారు కూడా ఆపం, వెళ్ళిపోతూ ఉంటాం. అదే మనకు తెలిసిన వాళ్ళు అంటేనేమో అయ్యో పాపం, మళ్ళీ ఏదో ఫీలింగ్, అట్లా అటాచ్మెంట్ వచ్చేసింది కదా. సేమ్ అట్లాగే మన శరీరంలో కూడా అంతే. ఇవి ఇచ్చింగ్ సెన్సేషన్స్ వస్తూ ఉంటే అయ్యో నా శరీరంకి ఏదో అయిపోయింది ఫీలింగ్ అనమాట. దాన్ని ఏదో ఎంజాయ్ చేస్తూ ఉంటాం, అంటే బాధపడడం రూపంలో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అది అనవసరంగా మళ్ళీ కర్మను పెంచుకోవడమే, అంటే మనము దానికి 10 ఇంతలు పెంచుకోవడమే అయితే. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, దాన్ని గమనించాలి అంతే, మనసుకు తీసుకోకూడదు. ఇది ఓవరాల్గా అనులోమ విలోమ చేద్దాం. ఎప్పుడైనా మర్చిపోయిన బాడీ హీట్ ఎక్కుతుంది అంటున్నావు కదా, సో శీతలి బాగుంటుంది. నాలికని బయటకు చాపి స్ట్రా లాగా చేసి డీప్ బ్రీతింగ్, 2 చేతులు చిరుముద్దు పెట్టు, ఇండెక్స్ ఫింగర్ థంబ్ ఫింగర్ టిప్స్ కలపాలి. ఇలా డీప్ బ్రీతింగ్ తీసుకున్నాక లోపల ఎట్టు పెట్టాలి, వీలైతే గడ్డాన్ని ఛాతీ కాంచాలి. ఉండగలిగిన సేపు ఉండి తల ఎదురుగా తీసుకొచ్చి ముక్కు ద్వారా శ్వాస వదిలేయండి. నోటి ద్వారా తీసుకున్నాము, ముక్కు ద్వారా రిలీజ్ చేస్తున్నాం. ఇంకొక 2 సార్లు చేద్దాం, అర్థమవుతుంది. డీప్ బ్రీతింగ్ అంతే. నాలికను బయటకు అనేసి నాలికను ఫోల్డ్ చేశాను స్ట్రా లాగా, గప్పలాగా. ఇలా స్టెప్స్గా డీప్ బ్రీతింగ్ తీసుకో. ఒకసారి ఒక 1 లెవెల్లోనే తీసుకోవాలంటే రాదు, ఒక 2-3 లెవెల్స్లో షార్ట్గా తీసుకుంటూ లాంగ్ బ్రీత్ తీసేసుకో. తీసుకున్నాక నోరు మూసివేసేసి గడ్డాన్ని ఛాతీ కానుస్తాం, లేదంటే నోరు ఇలా చేతితో కూడా మూయొచ్చు, ఇక్కడే తల ఎదురుగానే ఉంచి. అంటే మర్చిపోయి శ్వాస వదలకుండా గుర్తుగా ఉంటుంది అనమాట. మనం ఇక్కడ
మౌత్ దగ్గర రెండు ఇలా మనం అరిచే పెట్టుకుంటూ గుర్తుంటుంది, ఓకే శ్వాస లోపల ఉంది, హోల్డ్ చేసి పెట్టాను అని అర్థమవుతుంది. వదలాలనుకున్నప్పుడు ముక్కు ద్వారా వదలాలి, నోటి ద్వారా ఎటువంటి పరిస్థితుల్లో వదలకూడదు. ఇది మీ కంఠం దగ్గర చల్లగా ఉంటుంది, బాడీ కూడా బాగా కూల్ అవుతుంది అనమాట, ఇమీడియట్గా కూల్ అవుతుంది. ఎప్పుడైనా హాట్ ఫ్లాషెస్ బాడీలో వేడివేడిగా అలా ఫీలింగ్ వచ్చింది అన్నప్పుడు ఇంతే, నార్మల్గా కూడా క్యాజువల్గా కూడా ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు కూడా చేసేసుకోవచ్చు. దీనికి పని కట్టుకుని యోగా చేసేటప్పుడే చేయాలని ఏం లేదు. అలా తీసుకుంటాం, కాసేపు ఆపుతాం, ముక్కు ద్వారా వదిలేస్తాం, అంతే. స్లోలీ రిలాక్స్. ఇది కూడా నెక్స్ట్ది సీత్కారి, ఇది కూడా బాగుంటుంది. రెండు పలువరుస పైది కిందది కలపాలి. ఇలా పళ్ళ సందులో గుండా శ్వాస తీసుకుంటాం, పై పళ్ళు కింద పళ్ళు రెండు కలపాలి. కలిపేసి ఇక్కడి నుంచి స్టెప్స్గా మొత్తం పళ్ళన్నీ కవర్ అయ్యేటట్టు, చిగుర్ల దగ్గర మనకి రక్త ప్రసారం బాగా జరిగి మనకి మౌత్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, నోటి దుర్వాసన ఇలాంటివి రాకుండా కూడా ఉంటాయి అన్నమాట. పళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి, మౌత్ శానిటీ అది బాగుంటుంది అన్నమాట. ఇంత శీతలిలాగే సేమ్ హోల్డ్ చేస్తాం, కాసేపు హోల్డ్ చేసి ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి. ఆ పళ్ళ సందులో కూడా శ్వాస తీసుకున్నప్పుడు నోట్లో ఎలా చల్లగా ఉంది, థ్రోట్లోకి ఎలా వెళ్ళింది ఆ చల్లదనం, దాన్ని గమనిస్తూ ఉండాలి. గమనించి తర్వాత మామూలుగా తల స్ట్రైట్ తీసుకొచ్చి ముక్కు ద్వారా శ్వాస వదిలేయడం. ఇది కూడా అంతే, ఈ రెండు నోటి ద్వారా తీసుకుంటాం, ముక్కు ద్వారా వదులుతాం. ఇవి ఎప్పుడైనా క్యాజువల్గా కూడా చేసేసుకోవచ్చు. వీటి పని కట్టుకొని యోగా అప్పుడే వద్దు, నార్మల్గా కూడా సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు గుర్తొచ్చింది, థర్స్టీగా ఉంది, ఏదో కంఠంలో మనకి డ్రైగా అనిపిస్తుంది, ఇలా నాలికని స్ట్రాలా చేయడం, అలా ఉంటే చక్కగా లాలాజలం బాగా ఊరి ఈ థ్రోట్లో కూడా చల్లగా ఉంటుంది అన్నమాట, హాయిగా ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు ఒక్కోసారి డ్రైగా ఫీల్, మనకి వాటర్ తాగాలి అని ఉంటుంది కానీ వాటర్ అవైలబుల్గా ఉండదు ఆ టైంలో, అప్పుడు ఇలా చేసుకోవచ్చు, బాగుంటుంది. మనకి కళ్ళు తిరిగినట్టున్నా ఇలా చేసుకుంటే వెంటనే ఎనర్జెటిక్గా ఉంటుంది బాడీ. ఇప్పుడు అనులోమ విలోమ చేద్దాం. ఒకసారి కాలు చాపుకొని కాలు షేక్ చేసేస్తాం. ఇప్పుడు అనులోమ విలోమ చేద్దాం. ఎడమ చెయ్యి సంజీవిని ముద్ర, అంటే చూపుడు వేలు ముడిచి దాన్ని వెబ్లో పెట్టేసేసి దాని తర్వాత ఉన్న మధ్య వేలు, ఉంగరపు వేలు, బొడ్డ వేలు కలపాలి. కనపడుతుందా? అంతే. కుడి చేయి నాసికా ముద్ర, అంటే ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ క్లోజ్ చేస్తున్నాం, దీన్ని నాసికా ముద్ర అంటాం. కుడి బటన్ వెళ్తూ కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ, ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ ప్రాణాయామాన్ని స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా కూడా. ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని కుడి ముక్కు ద్వారా బయటకు పంపిస్తాం. 1 సెకండ్ ఆగి మళ్ళీ అదే కుడి ముక్కు ద్వారా మళ్ళీ శ్వాస తీసుకోవాలి. తీసుకొని కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపిస్తాం. ఇది మొత్తం కలిపి ఒక రౌండ్. ఎంత స్లోగా చేస్తే అంత మంచిది, అంటే నెంబర్ ఆఫ్ బ్రీత్స్ అనేది తగ్గాలి, లెంత్ ఆఫ్ ది బ్రీత్ పెరగాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అలారం పెడతా 1 మినిట్, ఏమాత్రం వచ్చినాయో చెప్పాలి 1 మినిట్లో.
నేను స్టార్ట్ అన్నప్పుడు మొదలు పెట్టాలి. లెఫ్ట్ నుంచి స్టార్ట్. Slowly relax. ఎన్ని బ్రీత్స్ వచ్చినాయి? ఒకటే వచ్చింది. ఒకటే వచ్చిందా? ఇట్లా అయింది, ఇట్లా అయింది. అంతేనా? లెఫ్ట్ రైట్ లెఫ్ట్. అలా అయితే బాగా వచ్చినట్టే. మామూలుగా అయితే ఎక్కువగా 4 అలా వస్తుంటాయి కొంతమందికి, 3, 4 అలా వస్తాయి. 1 వచ్చిందంటే బాగా ప్రొలాంగ్ చేసి బాగా లాగినట్టే శ్వాసను. వెరీ గుడ్. సో ఇట్లా చేయాలి. మనము టైమర్ పెట్టుకొని కూడా చేసుకుంటే ప్రాక్టీస్ అలవాటు అవుతుంది. లేకపోతే స్పీడ్గా తీసుకుంటూ ఏం ఉపయోగం ఉండదు. ఎన్ని రోజులు ప్రాణాయామాలు చేసినా యూజ్ ఉండదు. ఫస్ట్లో ఒక 2 రోజులు ఏం చేయాలంటే టైమర్ పెట్టుకొని 1 మినిట్కి అసలు ఎన్ని వస్తున్నాయి అబ్జర్వ్ చేసుకుంటే అదే మెయింటైన్ అవుతూ ఉంటుంది స్లోగా. మనం 2 రోజులు అబ్జర్వ్ చేసే కొద్దీ ఫాస్ట్ తీసుకుంటున్నా మర్చిపోయి గుర్తు వస్తుంది. అవును నేను ఫాస్ట్ తీసుకుంటున్నాను ఏంటి అని అనిపించింది, తెలుస్తుంది. కాన్షియస్గా ఉంటాం అన్నమాట. అందుకని నెక్స్ట్ భ్రామరి. మకారము స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి మెయిన్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్. మకారం ఏం లేదు, ఆది ముద్ర పెట్టుకొని బటన్ వేలు దాని మీద మిగతా 4 వేలు ప్రెస్ చేసి డీప్ బ్రీతింగ్ తీసుకొని నాలికని కేచరి ముద్ర వేసి మకారం చేయడమే. ఇంకొక 2 సార్లు డీప్ బ్రీతింగ్. బాగా ప్రొలాంగ్ చేయాలి. అంటే కింద నుంచి తీసుకురావాలి, నాభిస్థానం దగ్గర నుంచి పైకి లాక్కురావాలి. నాభిస్థానం కూడా కాదు, యానస్ పార్ట్ ఉంది కదా, అక్కడి నుంచి పైకి లాగాలన్నమాట. వీలైనంత మ్యాక్సిమం ప్రొలాంగ్ చేస్తూ ఎక్కువ టైము మకారం చాంట్ చేయగలుగుతారు. అప్పుడు స్ట్రెస్ లెవెల్స్ ఆటోమేటిక్ తగ్గుతాయి. ఓకే. తర్వాత భ్రామరి. అది భ్రామరి చెప్తాను. షణ్ముఖి ముద్ర, చూపుడు వేళ్ళు ఆగ్నేయ చక్రం దగ్గర, మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా. డీప్ బ్రీతింగ్ తీసుకొని చెవులు మూసివేసి సేమ్ ఇందాక మకారం చాంట్ చేసినట్టే మళ్ళీ ఓంకారాన్ని చాంట్ చేస్తాం. మకారం లాగా జంకారం శబ్దం చేస్తాం. డీప్ బ్రీతింగ్, చెవులు మూసివేశాక ఇంకో 2 టైమ్స్ చేద్దాం. డీప్ బ్రీతింగ్, లాస్ట్ 1 more time. Slowly relax. ధ్యాన ముద్రలో కూర్చోవడం ఎలా అంటే 2 అరచేతులు ఒకదానిలో ఒకటి పెట్టి చేతి బొటన వేలు టచ్ చేయాలి.
అంతేగాని ఏ చేతికి ఆ చెయ్యి చిన్ముద్ర కాదు. అది సర్క్యూట్ వస్తుంది అప్పుడు. స్లోలీ రిలాక్స్. అలాగే స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి ఇంకొకటి లాస్ట్ ఒకటి చెప్తాను. డీప్ బ్రీతింగ్ తీసుకొని, ఇందాక మనం మకార చేసాం కదా, అలా చేసాం కదా, ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే తలని పైకి కిందకి ఇలా స్లోగా కదిలిస్తూ మకారం చాంట్ చేస్తాం. 3 times చేద్దాం. దీన్ని టంక సాధన అంటాం. స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి దీనివల్ల. ఎప్పుడైనా బాగా తలదింపుగా ఉంది, ఇది చేస్తే వెంటనే నార్మల్ అయిపోతుంది, రిలాక్స్ అయిపోతాం, టెన్షన్ తగ్గుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. కోత ఆగిపోయేదాకా చేస్తూ ఉండాలి. మళ్ళీ అది సౌండ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ డీప్ బ్రీతింగ్ తీసుకొని ఇలా చేస్తూ ఉండాలి. లాస్ట్ ఇంకొకసారి చేద్దాం. 1 more time. డీప్ బ్రీతింగ్ తీసుకొని స్లోలీ రిలాక్స్. రిలాక్స్ అండ్ ధ్యాన ముద్ర. ఇప్పటిదా చేసిన ఈ టంక సాధన తాలూకు బ్రెయిన్లో న్యూరాన్స్ వైబ్రేట్ అయి ఉంటాయి కదా, దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. బ్రెయిన్లో సెల్స్ని గమనిస్తూ ఉండాలి. సెన్సేషన్ ఎట్లా వస్తుంది తల్లో. స్లోలీ రిలాక్స్. ఓంకార ప్రాణాయామం చేద్దాం. అంటే ఉద్గీత అంటాం దీన్ని. చిన్ముద్ర, చిన్మయ ముద్ర అంటే మిగతా 3 వేళ్ళని అరిచేతులు పెట్టి దీన్ని చిన్మయ ముద్ర అంటాం. ఆది ముద్ర వేస్తూ అకార, ఉకార, మకారాలు చాంట్ చేస్తాం. అర్థమైందా? చిన్ముద్ర పెట్టి అకారం. చిన్మయ ముద్ర అంటే ఇవి చాపిన వేళ్ళని ముడిచేస్తాం అరిచేతులు, దీన్ని చిన్మయ ముద్ర అంటాం. ఈ ముద్ర వేస్తూ ఉకారం, బొట్టన వేలు దాని మీద 4 వేలు పెట్టి మకారం చాంట్ చేయాలి. నేను చేస్తాను చూడండి. ఫస్ట్ నేను చెయ్యి ఇట్లా పెట్టి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది బాగా. డీప్ బ్రీతింగ్ తీసుకున్నాక మకారం చేశాక బాహ్య కుంభకంలో ఉండగలిగిన సేపు ఇలానే ఆది ముద్రలో ఉండిపోవాలి. ఇంకా శ్వాసని ఆపలేము అనుకున్నప్పుడు మామూలు శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి రిలాక్స్. మళ్ళీ అగైన్ డీప్ బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ అకార, ఉకార, మకారాలు చాంట్ చేసి బాహ్య కుంభకంలో ఉండగలిగిన సేపు ఉండాలి. అంటే ఈ 3 ఆ ఊమా అనేటప్పటికీ మొత్తం బ్రీత్ అవుట్ అయిపోతుంది. ఆ బాహ్య కుంభకం అంటే శ్వాస రహిత స్థితిలో ఉండగలిగిన సేపు ఇట్లా ఆది ముద్రలోనే ఉండిపోతాం. ఇంకా శ్వాస తీసుకోవాలనిపించినప్పుడు స్లోగా బ్రీతింగ్, ఒక 2 seconds హోల్డ్, స్లోగా బ్రీత్ అవుట్. ఇది సెకండ్ టైం. మళ్ళీ థర్డ్ టైం సేమ్ డీప్ బ్రీతింగ్ తీసుకొని పూర్తిగా శరీరం అంతా సాధారణంగా ఉన్నప్పుడు డీప్ బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ అకార, ఉకార, మకార. అర్థమైందా? చెయ్యి ఒకసారి చేయి చూద్దాం. నేను నీతో పాటు చేస్తాను. డీప్ బ్రీతింగ్.
స్లోలీ రిలాక్స్. చెయ్యి అక్కడ పెట్టక్కర్లేదు, మామూలుగా మీ తొడ మీద పెట్టేసుకోవచ్చు, కాళ్ళ మీద పెట్టేసుకోవచ్చు. ఓకే, ధ్యానం చేద్దాం, అదే ప్రేయర్ చేసేద్దాము. ధ్యాన ముద్రలో కూర్చొని డీప్ బ్రీతింగ్.